వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమం ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పటి నుంచి ఎందరో కమెంట్స్ పెట్టారు, ఎందరో వెయిట్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ రకరకాల కారణాల రీత్యా కొంచెం డిలే అయ్యింది. బట్ ఈరోజు సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాను. మరి దీనికి సంబంధించి పూర్తిగా మంచి మంచి వీడియోస్ మనకు అందించడం కోసం మరి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త నిట్టెల కిరణ్ భాయ్ గారు. మరి మాట్లాడేద్దామా? నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, మరి సౌందర్య లహరి ఆ రోజు ఏ రోజైతే అనౌన్స్ చేసామో అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం వెయిటింగ్ అమ్మా. సౌందర్య లహరి అంటేనే అమ్మవారు అసలు ఆ మాట నోటితో అనడానికే కొన్ని జన్మల పుణ్యం ఉండాలట. అంతేనా? మా గురువుగారు నాకు చెప్పినటువంటి విషయం. అందున స్తోత్రాన్ని పట్టుకుని అసలు శ్లోకాలు చదవడం మొదలెట్టాము అంటేనే ఎంతో ప్రాకృతమైనటువంటి కర్మలన్నీ నశించిపోతేనే ఈ స్తోత్రం దాకా వస్తాం. కనుక ఇదంతా కూడా ఎలాంటిది అంటే కొన్ని వేల కోట్ల బీజాక్షరాలు జగత్తంతా ఆకాశతత్వంగా ఉన్నాయి. ఆ ఆకాశతత్వంగా ఉన్నటువంటి బీజాక్షరాలు అందరం పట్టుకుని దాన్ని సాధన చేసేటంత శక్తి కానీ సమయం కానీ గ్రహించగలిగే జ్ఞానం కానీ మనకు లేదు ఈ కాలంలో. సో శంకరాచార్య వారు ఏం చేశారంటే వచ్చేదంతా కలికాలమే. ఈ కలికాలంలో మనిషి బాగుపడాలి, కనీసం అమ్మవారు ఒక తత్వము, ఈ జగత్తంతా నిబిడీకృతమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తి, ఆ శక్తి చైతన్యము తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస 1,000,000 మందిలో 100 మందికి ఉంటే గొప్ప కలియుగంలో. అందున ఆ 10 మంది పొని బాగుపడతారా అంటే వాళ్ళలో మళ్ళీ కొంత పట్టుకోగానే డైవర్షన్స్ వస్తూ ఉంటాయి, కలి ప్రభావం. సో ఇలా ప్రతివాడు బాగుపడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఏం చేశారంటే పుస్తకం పట్టుకున్నా చాలు, శ్లోకాన్ని చదవాలనేటువంటి సంకల్పం మనసులో ఉన్నా చాలు, కొన్ని వేల కోట్ల బీజాక్షరాలలో ఉండేటువంటి మంత్రశక్తిని అంతా కూడా ఒక చోటుకి తీసుకొచ్చి ఆ బీజాక్షరాలు నిజంగా గురూపదేశం లేకపోతే, లేదు అది ఎలా పలకాలో తెలియకపోతే, ఆ పలికేటప్పుడు ఎట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రించుకోవాలో, ఎంతసేపు నియంత్రించుకోవాలో తెలుసుకోపోతే బీజాక్షరాలు ఎలాంటివంటే కరెంట్ వైర్ లాంటివి, షాక్ కొడతాయి. అందుకని గురూపదేశం తీసుకోవాలంటారు. యాక్చువల్లీ అది ఎలా చదవాలో తెలియపోతే దానివల్ల అపస్వరాలు వస్తాయి. ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి. పైగా ఎంతసేపు పలకాలో తెలియాలి ఒక్కొక్క బీజాక్షరం. తెలియకపోతే దానివల్ల తేడాలు వస్తాయి. అందుకని ఏం చేశారంటే ఈ రిస్క్లన్నీ లేకుండా ఒక శ్లోకంలోకి బీజాక్షరాల్లో ఉండేటువంటి శక్తినంతా కూడా తీసుకొచ్చి మంత్రయుక్తమైనటువంటి విశేషతత్వాన్ని శ్లోక రూపంలో చాలా తేలిగ్గా ఇచ్చి ఒక్కొక్క శ్లోకాన్ని పట్టుకున్నంత మాత్రం చేత దాన్ని మళ్ళీ యంత్రం కింద మార్చి యంత్రంలో ఉండేటువంటి బీజాక్షరాన్ని దిద్ది అది బీజాక్షరానికి మూల పూజ చేసి దాని ద్వారా అనుష్ఠానం చేసే వాళ్ళకి ఫలితాలు వేరేగా ఉంటాయి. అంత చేయలేని వాళ్ళకి ఇంత సులువైనటువంటి రీతిలో మనకందరికీ ఇచ్చి శ్లోకాన్ని కేవలం పారాయణ చేయడం ద్వారా, కొన్నాళ్ల పాటు అనుష్ఠించడం ద్వారా మన జీవితంలో లౌకికంగా ఉండేటువంటి 100 రకాల సమస్యల నుంచి మనకి విముక్తిని కలిగిస్తూ, 100 రకాల కోరికలు మనకి తీర్చేలా చేస్తూ, ఇన్ని తీర్చినా ఇంకా కోరిక ఉంటుందా, వాటి కోసం కూడా అమ్మవారు నీకు హెల్ప్ చేస్తుంది అనేటువంటి స్థితిలోకి మనం తీసుకొచ్చి, ఇంకా కోరిక లేదు మహాప్రభు మాకున్నదంతా ఇంకా అమ్మవారిని పట్టుకోవాలి, ఇంకా ఆనందాన్ని పొందాలనేటువంటి జిజ్ఞాస ఒకటి అనేదాకా మనల్ని తీసుకెళ్ళి, ఇంకా నీకు తీరని కోరిక లేదు జాహ్నవి. సౌందర్యలహరిని పట్టుకుంటే ఏమిటి అంటే ముందు లౌకికమైనటువంటి వాంఛలన్నీ తీరిపోతాయి. ఆ వాంఛలతో పాటు అవి అనుభవించాలంటే ఉన్నటువంటి దుర్భిక్షాలన్నీ పోతాయి, రోగాలన్నీ పోతాయి. అన్ని రకాలు పోయిన తర్వాత నెగిటివ్నెస్లో అంతా పాజిటివ్గా ఫీల్ అవుతాం. ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంపద వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, చక్కటి వాక్ స్పష్టత వస్తుంది, వాక్ శుద్ధి వస్తుంది, వాక్ శక్తి వస్తుంది. ఇది ఉంది, అది లేదు అనేటువంటిది లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం దగ్గర నుంచి, వివాహం కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి, పిల్లలు కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి, వంశోద్ధరణ కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి, కుష్టు వ్యాధి లాంటి వ్యాధుల దగ్గర నుంచి, క్యాన్సర్ బారిన పడిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సుఖాలను, రోగ విముక్తులను, దాంతోపాటుగా ఆనందాలను, ఐశ్వర్యాలను, ఆరోగ్యాలను కూడా అనుగ్రహించగలిగేటువంటి సంపద చింతామణితో సమానమైనటువంటి 100 శ్లోకాలు. అదే నేను అనుకున్నానమ్మా, ఇన్ని ఉండగా సౌందర్య లహరినే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఈ సౌందర్య లహరి అనేటువంటిది నిజం చెప్పాలంటే జాహ్నవి ఒక 15 ఏళ్ల క్రితం నా జీవితాన్ని కూడా మార్చేసింది. ఒకప్పుడు అంటే మామూలుగా మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇంట్లో పెద్దవాళ్ళు మడి దడి ఆచారం ఇవన్నీ కూడా జాగ్రత్త పాటిస్తూ వచ్చాము. ఇంట్లో వరకు చూసుకునేవాళ్ళం, ఇంట్లో వరకు పెద్ద గుళ్ళకి వెళ్ళడం, ఇట్లా కాదు ఇంట్లో ఎప్పటికప్పుడు పూజలు చేసుకుంటూ ఉండడం, మనం పద్ధతిగా ఉండడం, ఇలా ఉంటూ ఉండేవాళ్ళం. నాకు 2 ఆడపిల్లలు, చిన్నమ్మాయికి 7 ఏళ్ళు, పెద్దమ్మాయికి 9 ఏళ్ళు, 10 ఏళ్ళు.
వీళ్ళిద్దరికీ ఈ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పటికే నేను ఒక 30 శ్లోకాలు సౌందర్యలహరి నేర్పించి వాళ్ళు చక్కగా చదివేవాళ్ళు, చిన్న చిన్న నోళ్ళు వేసుకుని చక్కగా బుద్ధిగా చదివేవాళ్ళు. చదువుతూ ఉండేవాళ్ళం. రోజు నాకు ఒక అలవాటు ఏంటంటే పౌర్ణమి, ఎవ్రీ మంత్ పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి పూట మా అపార్ట్మెంట్ పైకి వెళ్ళిపోయి చంద్రుడికి ఏదో ఒక నైవేద్యం చేసి నివేదనగా పెట్టి ఈ సౌందర్యలహరి పిల్లలతో 30 శ్లోకాలు చదివించి ముగ్గురం మళ్ళీ కిందకు వచ్చేసేవాళ్ళం. అలా కొన్ని సంవత్సరాలు అలా పౌర్ణమి చేయిస్తూ పిల్లలతో అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి. ఈ 7, 9, 10 ఇయర్స్ ఉండగా ఏమైందంటే ఒకరోజు ఒక పౌర్ణమికి పైకి వెళ్ళలేకపోయాం. మేము వెళ్దాం అనుకునే టైంకి ఇంటికి ఎవరో గెస్ట్లు వచ్చారు. పౌర్ణమి పూజ చేయడానికి వాళ్ళని వదిలి పైకి వెళ్ళలేం కదా, బాగుండదు కదా. వాళ్ళని చూసుకుని వాళ్ళకి కావాల్సినవి చేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. ఇంకా అప్పుడు పిల్లలు అప్పటికే నిద్రలు, చిన్న పిల్లలు వాళ్ళిద్దరు నిద్రలకు వచ్చేస్తున్నారు. మా ఆయన అన్నారు ఇంకా పైన వదిలే ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేసేసుకోండి, నైవేద్యం పెట్టేసి అందరికీ టిఫిన్ పెట్టేసి అన్నారు. సరే బాబా ఆ నైవేద్యం పెట్టి అమ్మవారి ముందు శ్లోకాలు, చంద్రుడి ముందు చదివే శ్లోకాలు వాళ్ళ అమ్మవారి ముందు చదువుదామని ఏదైతే రెడీ అయ్యామో, నమ్మవు అమ్మవారి అనుగ్రహం అంటే ఇలాగే ఉంటుందేమో, అసలు అమ్మవారి అనుగ్రహమే ఇదేమో అన్నట్లుగా నేనంటే పోనీ ఎక్కడన్నా స్వరం విని, ఎక్కడన్నా ఎవరైనా పాడుతుంటే విని బ్రెయిన్లో పెట్టుకుని దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోగలిగే శక్తి ఉన్న దాన్నిగా ఏమైనా పట్టుండొచ్చు. 7 ఏళ్ల పిల్లకి 10 ఏళ్ల పిల్లకి ఏమొస్తుంది? అసలు నాకు సంగీతం రాదు, నా పిల్లలకి అంతకన్నా నేను నేర్పించలేదు. అలాంటిది ఆ రోజు మేము పాడినటువంటి 30 శ్లోకాలు అప్పటిదాకా శ్లోక రూపంలో చదివేవాళ్ళం. ఆ రోజు ముగ్గురం ఒకే స్వరంలో ఎత్తాం. ఎలా పాడామో 30 శ్లోకాలు మొత్తం అదే స్వరంతో పాడేసాం, ఆపేసాం, హారతి ఇచ్చేసాం. ఇంట్లో వాళ్ళు, మా పక్కన వాళ్ళు వీళ్ళందరికీ బాగా వినపడుతూ ఉంటుంది కనుక వచ్చేసారు. ఏంటి ఈ శ్లోకం, ఈ రాగం ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మాకు తెలీదు. నేను పాడానంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది, దానికి నేను ఏదో ఒక రీజన్ చెప్పచ్చు. నేను చెప్పిన ఎవరు నమ్మరు. అప్పటికప్పుడు నేను పాడాను నాకు వచ్చింది అంటే నమ్మకపోవచ్చు. 7 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లలు పాడారు, అసలు వాళ్ళు పాడారంటుంటేనే నాకు, అది కూడా సుస్వరంగా, ముగ్గురం ఒకటే రాగం, అమ్మవారే వచ్చి ముగ్గురం ఒకటే రాగం, ఒకటో శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా అదే రాగంతో పాడి ఆపేసాం. మాకే ఆశ్చర్యం వేసింది. ఒకళ్ళు మమ్మీ ఎప్పుడు నేర్చుకున్నావు ఇది? నా పిల్లలు నన్ను అడిగారు. ఏమోలే నాన్న వచ్చింది, బాగుంది కదా అసలు. ఆ రోజుల్లో ఇంకా ఈ సెల్ ఫోన్లు, ఇంత రికార్డింగ్ వెంటనే చేసుకోవడాలు ఇవన్నీ లేవు. అసలు మా ఇంట్లో ఫోనే ఉండేది కాదు అప్పటికి. మీరు ఇప్పటికే ఫోన్ సరిగా వాడరు అసలు. సో రికార్డింగ్ ఆప్షన్ లేదు. 2 రోజులు లేక స్వరం మర్చిపోయా, నేర్చుకున్నది కాదు కదా, స్వరం మర్చిపోయా. ఇంకా మళ్ళీ అమ్మవారి కోసం తపన పడి, అమ్మ ఈ స్వరం ఇచ్చావు, ఈ రాగం ఇచ్చావు తల్లి, నాకు మళ్ళీ అనుగ్రహించు, ఎంత చక్కగా ఉందో, మనసాగా ఆనందంగా ఉందని అమ్మవారిని పాదాలు పట్టుకుని ఏడ్చినంత పని చేస్తే నిద్రలో అమ్మవారు మళ్ళీ అదే రాగంతో నేను నా పిల్లలు పాడుతున్నట్లుగా నాకు నిద్రలో కలలాగా వచ్చింది. వెంటనే లేచి, ఇది వరకు ఏముండేవంటే టేప్ రికార్డర్స్ ఉండేవి, అందులో క్యాసెట్లు, ప్లే అండ్ రికార్డ్ బటన్ నొక్కగానే అందులోకి రికార్డ్ అయిపోయేది. వెంటనే ఒక క్యాసెట్ తీసుకుని ఇంకా అర్ధరాత్రి 2:30కి స్వరం గుర్తొచ్చింది కదా, ఇంకంతే వెంటనే ముందు టేప్ రికార్డర్లో క్యాసెట్ పెట్టేసి గబాబా ఆన్ చేసి నాకు గుర్తొచ్చిన స్వరాన్ని యాజ్ ఇట్ ఈస్గా శ్లోక రూపంలో పాడి ముందు రికార్డ్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మర్చిపోతానేమని భయం, ఎందుకంటే నాకు దాని మీద పట్టు లేదు, నాకు సంగీతం రాదు. వెంటనే రికార్డ్ చేశాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా అదే రికార్డు విని ఇంకా బాగా మనసుకు పట్టించుకున్నాను అనమాట. అట్లా మొత్తం 100 శ్లోకాలు అమ్మవారి అనుగ్రహంగా ఒకటే రాగం అవ్వచ్చు కాక, కానీ ఒక్కొక్క శ్లోకాన్ని నిజంగా పాడుతుంటే మనసు పడేటువంటి తృప్తి. ఆ తర్వాత జీవితాల్లోకి మేమేమో పెద్ద ఐశ్వర్యవంతులం అయ్యానని చెప్పను, దేనికి లోటు లేదు, ఆనందకరమైన జీవితం. ఐశ్వర్యం డబ్బు ఉండడం కాదు, అదే కదమ్మా. పైగా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక సంపద అనేది అమ్మవారి అనుగ్రహం వల్ల జీవితాల్లోకి ఎంత వచ్చిందంటే అంత ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, లౌకికమైనటువంటి సుఖాపేక్ష లేకుండా ఉన్న సుఖాన్ని యథాతథంగా అనుభవిస్తూ మేమందరం ఆనందంగా ఉన్నాం. అది పిల్లలకు కూడా అవ్వడం అనేటువంటిది నిజంగా నేను చేసుకునేటువంటి పుణ్యం, వాళ్ళ అదృష్టం. అది మా పెద్దవాళ్ళు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహం, అమ్మవారి యొక్క కరుణ. ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం కూడా వాళ్ళ అదృష్టం, ఎందుకంటే అది నేర్పించడం, చిన్నప్పటి నుంచి శ్లోకాలు నేర్పించడం ఎంతమంది చేస్తున్నారమ్మా. అది చాలా ఆనందకరంగా అనిపించింది. అలా పిల్లలు కూడా అదే మార్గంలో ఉండడం, నేను అందులో ఇంకా అమ్మవారు ఉన్న చోటు ఉంచడం వల్ల ఇంకా తర్వాత నుంచి అది అసలు బయటికి వెళ్ళడం అలవాటు లేని దాన్ని. 2013 డిసెంబర్లో మా ఇంటి మోతీనగర్ దగ్గర సాయిబాబా గుడి కట్టారని ఎవరో చెప్పారు. ఏమంటే మీరు ఎప్పుడు ఇంట్లో నేను హారతలు ఇస్తూ ఉండేదాన్ని, అదో అలవాటు. మేము అసలు షిరిడి అప్పటిదాకా వెళ్ళలేదు, మాకు షిరిడి తెలియదు. ఊరు దాటి ఇల్లు దాటి వీలైనంత వరకు బయటకు వెళ్ళేవాళ్ళం కాదనమాట, అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు. సో ఎవరో మీరు రోజు 4 పూట్ల హారతి ఇస్తారండి, ఇక్కడే సెంటర్లో ఏదో గుడి కట్టారు, ఒకసారి వెళ్ళండి మీకు నచ్చుతుందేమో అన్నారు. సరే ఒకసారి నమస్కారం చేసుకుందామని జనవరి 1 రోజున బయటకు వెళ్ళా. డిసెంబర్ 31వ తారీఖు సాయంకాలం వెళ్ళా.
వెళ్ళి ఆ స్వామిని చూసి అక్కడ ఇంకా మిగతా గుళ్ళు ఉన్నాయి, శివుడు అమ్మవారు అందరినీ నమస్కారం చేసుకుని ఒక మూలగా కూర్చున్నా. అక్కడ ఒక గ్రూప్ అంతా కూర్చుని ఆడవాళ్ళు ఈ సౌందర్యలహరి పారాయణ చేస్తున్నారు. చేస్తూ నాకు నోటికి వచ్చు కనుక నేను కూడా వాళ్ళు చదువుతుంటే వాళ్ళ రాగం వేరు కానీ నేను కూడా వాళ్ళతో పాటు చదువుతున్నా. అందులో పెద్ద ఆవిడ వచ్చి నాతో పాటు, అమ్మ మీకు మేము రాగంలో పాడుతున్నాం కదా, మీకు రాగం కూడా నాకు కావాలి అనుకుంటే కనుక మేము నేర్పిస్తాం, మా సమూహంలో మీరు చేరచ్చు, రోజు ఈ టైం నుంచి ఈ టైం దాకా మేము గుళ్ళో చేరతాం అంటే నేను అన్నాను, అమ్మ మీ రాగం కూడా బాగుంది, నాది రాగం ఇలా ఉండదు తల్లి, నాది డిఫరెంట్గా ఉంటుందని నేను చెప్పాను. అయితే మీరు ఒకసారి పాడి వినిపించండి, ఎందుకంటే సౌందర్యలహరి ఎన్ని రకాలుగా విన్నా బాగుంటుంది కనుక మీది ఎలా ఉంటుందో మేము కూడా చూస్తాము అని. అది మొదటిసారి అయ్యవారి గుళ్ళో కూర్చుని సౌందర్యలహరి సరే 2 శ్లోకాలు పాడండి అన్నారు. 2 శ్లోకాలు పాడాను. ఇంకొక 4 శ్లోకాలు పాడండి అమ్మా అన్నారు. ఇంకో 4 శ్లోకాలు పాడా. మొత్తం 15 శ్లోకాలు పాడించారు. నేను కళ్ళు మూసుకుని పాడి కళ్ళు తెరిచేటప్పటికి అంతకుముందు 15-20 మంది ఉన్నవాళ్ళు గుడి నిండిపోయింది. 150 మంది 200 మంది దాకా ఆడవాళ్ళు గుడికి వచ్చేసారు. వీళ్ళందరూ ఫోన్లు చేసి రప్పించేసుకున్నారు. ఇంకా వాళ్ళందరూ కలిసి ఇంకా అది మొదటి జర్నీలో స్టార్టింగ్ పాయింట్ అనమాట. మాకు సౌందర్యలహరి ఈ రాగంతో నేర్పించండి. అసలు మీరు చెప్తూ ఉంటేనే నాకు ఒకలాగా నిజంగా ఎంత అంటే పులకింత చాలా బాగుంది. నేర్పించండి అన్నారు. ఇంకా అక్కడే జర్నీ స్టార్ట్ అయింది. నేను అన్నాను, అయ్యా మాకు కుదరదు, ఇంట్లో మాకు హడావుడిగా ఉంటుంది, నేను రాలేను అంటే దాదాపు 20-30 మంది ఆడవాళ్ళు ఇంటికి వచ్చి మా వారిని, మా అమ్మమ్మ గారు పెద్దవారు అప్పటికే ఆవిడకి 80 ఏళ్ళు దాటినాయి, ఆవిడని ఒప్పించి సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల దాకా మేము వీడి దగ్గర సౌందర్యలహరి నేర్చుకుంటాం, మీరు ఆవిడని పంపించండి అని అడిగి వాళ్ళతో ఓకే అనిపించుకుని వెళ్ళారు. అక్కడ మొదలైన జర్నీ ప్రవచనాల దాకా చివరికి వచ్చి శంకరమఠం మోతినారు వారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా ప్రవచనాలు ఇవ్వడం, అది కాక ఊరవతల గుంటూరు, విజయవాడ, దాంతోపాటుగా రకరకాల చోట్ల మన హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో అమ్మవారిని గురించినటువంటి వైశిష్టం, లలితా సహస్రనామం, సౌందర్యలహరి, శివానందలహరి ఇవన్నీ కూడా చెప్పుకునేటువంటి అవకాశం. ఇంత ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం అమ్మవారు ఒక శ్లోకాన్ని రాగయుక్తంగా మా జీవితాల్లోకి తీసుకొచ్చి ఇంత మార్పును తీసుకొచ్చి ఇంత ఉద్ధతిని కలిగించింది. ఈరోజు మీరు చెప్పే ఒక్కొక్క రెమెడీ కానీ ఒక్కొక్క వీడియో కానీ ప్రతిదీ జనాలకు ఎంత కనెక్ట్ అవుతుందంటే అమ్మ నిజంగా మీకోసం మీ అపాయింట్మెంట్ కావాలని నాకు ఎందరో ఫోన్స్ చేస్తున్నారు. అదంతా కూడా అమ్మవారి అనుగ్రహం తల్లి, అంతే. ఒక్కసారి మాట్లాడతానమ్మా, ఒక్కసారి నేను మాట్లాడించండి అమ్మా సరిపోతుంది అని అడుగుతున్నారు. కనుక అమ్మవారి అనుగ్రహం. ఇప్పుడు రెమెడీస్ అనుకున్నాం, ఆ రెమెడీస్ నిజంగా కావాలి, జీవితంలో బాగుపడాలి, దానికోసం ఎక్కువ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ బాగుపడాలనుకునే కన్నా అమ్మవారిని పాదాలని పట్టుకుని బాగుపడేవాలి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా 100 శ్లోకాలు 100 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్. ఇది కేవలం స్వలాభాపేక్ష కోసం మాత్రమే కాకుండా మనం వృద్ధి చెందుతూ మనతో పాటు సమాజం బాగుండాలి, దేశం బాగుండాలనేటువంటి చక్కటి ఆలోచన మనసులో పెట్టుకుని ఎవరైతే సౌందర్యలహరిని పట్టుకుంటారో అమ్మవారి అనుగ్రహంతో మనం బాగుంటాం, మనతో పాటు అందరూ బాగుంటారు. ఆ అందరూ బాగున్నటువంటి దానిలోంచి అమ్మవారు అందమైనటువంటి మణిద్వీపంలో దర్శనమిస్తుంది. అటువంటి స్థితి ప్రతి వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా 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 సంతోషం అమ్మ. నిజంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కోర్స్ నా జీవితం కూడా మారే అవకాశం మారుతుంది అన్ని రకాలుగా చక్కగా. సో నేను కూడా నిజంగా ఈ కార్యక్రమం నేను మొదలు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి సౌందర్యలహరి ఎంత గొప్పది, ఒక్కొక్క మనిషి జీవితాన్ని ఎంతలా మార్చేస్తుంది, ఎలా మార్చేసింది కిరణ్మయి గారి జీవితాన్ని. అసలు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రతి వీడియో మన జీవితాలని ఖచ్చితంగా మార్చేస్తుంది. కేవలం నమ్మకం ప్రధానం. మంచిగా ఆలోచించండి, మంచి వైపు నడవండి, మంచిగానే ఉందాం, సౌందర్యలహరి విందాం. సో అన్ని వీడియోస్ మనం ఇక మీదట 100 వీడియోలు కూడా సౌందర్యలహరి మీద ఖచ్చితంగా రాబోతున్నాయి. సో వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.